తను వచ్చేటప్పుడు తన డబ్బు తీసుకోవడం లేదా వాటితో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి భార్యాభర్త ఇద్దరు కూడా చక్కగా చిరకాలు పిల్లలుగా కాపాడుతున్నారు. మరి సత్యవతి అమ్మవారిని ఏం కోరుతుంది? భర్త తిరిగి రావాలని వచ్చాడా? మరి ఇప్పుడు ఏం చేయాలి? పైగా ఎలా వచ్చాడు మనవాడు? క్షేమంగా వచ్చాడు, కాపులుగా వచ్చాడు. దాంతో అమ్మ ఏమనుకుంటుంది? వెళ్ళిపోయినట్ట 9 ఘనంగా చేయాలి. ఘనంగా చేయడం అంటే అర్థం ఏంటి? వచ్చి వెళ్ళిపోయినట్ట. బంధువులు సపరివార సమేతంగా చేసుకుంటేనే ఘనంగా. మరి ఊళ్ళో బంధువులు ఎవరు ఉన్నారా అమ్మాయికి? అత్తగారు, తోడుకోడళ్ళు, బావగారు, పిల్లలు. మరి ఎంత కాదనుకున్నా అయిన వాళ్ళే అనుకుంటుంది సత్యవతి. అత్తగారికి వెళ్ళి అత్తగారితో చెప్తుంది, అమ్మ మీ అమ్మాయి గారు క్షేమంగా తిరిగి రావాలని కోరికతో నేను ఈ విధంగా సంతోషమాత వ్రతం తీసుకున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల మీ అబ్బాయి గారు క్షేమంగా తిరిగి వచ్చారు. మనం ఇప్పుడు ఉద్యాపన చెల్లించుకోవాలి. మీరందరూ కూడా వస్తే మనం అందరం కలిసి అమ్మవారి ఉద్యాపన ఘనంగా చేసుకున్నాం పిలుస్తూ ఉంది. మరి దాంతో ఆవిడేమంటుంది? ఆవిడ గురించి మనకు తెలుసు కదా, ఎదురుగా ఒకటి వెనకాల ఒకటి కదా.